అలనాడు కృతయుగంలో ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య సృష్టికర్తల్లో ఎవరు శ్రేష్ఠుడు అన్న వాదం ప్రారంభమవుతుంది. బ్రహ్మ నేనే సృష్టికర్తను అంటాడు. విష్ణువు నేను పరిపాలకుడు, జగత్తు నడుస్తోంది నా వల్లే అంటాడు. అలా ఒక ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ సమయంలో ఒక అగ్నిలాంటి స్తంభం ప్రత్యక్షమైంది. అంతం లేనిది, ఆది లేనిది ఒక జ్యోతి. ఆ జ్యోతి నుండి ఒక స్వరం వినబడుతుంది. ఈ జ్యోతికి ఆది అంతం ఎవరు కనుగొంటారో వారే శ్రేష్ఠులు అని. అలా ఆ సమయంలో విష్ణువు భూమి లోపలికి వెళుతాడు. బ్రహ్మ హంసగా ఆకాశంలోకి ఎగురుతాడు. కానీ ఆ జ్యోతికి ఆది అంతం ఎవ్వరూ కనుగొనలేరు. అప్పుడు విష్ణువు గ్రహించారు, ఈ జ్యోతి పరబ్రహ్మ స్వరూపమని. ఆ జ్యోతి క్రమంగా శాంతించి అరుణాచల పర్వతంగా అవతరించింది. అరుణం అంటే ఉదయం, వెలుగు. అచలం అంటే అచంచలమైనది అని అర్థం. అరుణాచలం గిరి ప్రదక్షిణం హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన సాధన. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న అరుణాచల పర్వతం స్వయంగా పరమశివుడే అగ్నిలింగ స్వరూపంగా పూజింపబడుతోంది. అరుణాచలం అన్నది కేవలం ఒక కొండ కాదు, అది ఆత్మజ్యోతి, అహంకారాన్ని దహించే జ్ఞానాగ్ని అని మహర్షులు అభివర్ణించారు. గిరి ప్రదక్షిణం అంటే ఈ పవిత్ర పర్వతాన్ని చుట్టూ నడుస్తూ ప్రదక్షిణ చేయడం. సుమారు 14 కిలోమీటర్ల ఈ ప్రయాణం భౌతికంగా కష్టమనిపించినా ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైనది. ప్రతి అడుగు మనలోని అహంకారాన్ని కరిగిస్తూ భక్తిని పెంచుతుంది. 1 అడుగు వేస్తే పాపక్షయం, 2 అడుగులు వేస్తే పుణ్యప్రాప్తి, 3 అడుగులు వేస్తే మోక్ష సాధన అని శాస్త్రోక్తంగా చెప్పబడింది. ఏ తిథిలో గిరి ప్రదక్షిణ చేయాలి అనే ప్రశ్నకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సాధారణంగా ప్రతి పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత శుభప్రదం. ఆ రోజున చంద్రుని కాంతి పర్వతాన్ని ఆవరించి ఆధ్యాత్మిక శక్తిని మరింత పెంచుతుందని విశ్వాసం. లక్షలాదిగా భక్తులు పౌర్ణమి రాత్రి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. అదేవిధంగా కార్తీక మాసం పౌర్ణమి రోజున జరిగే కార్తీక దీపం సమయంలో గిరి ప్రదక్షిణకు అపారమైన మహిమ ఉన్నది. ఆ రోజు అరుణాచల శిఖరంపై వెలిగే మహాదీపం పరమశివుని అగ్ని జ్యోతిగా భావించబడుతుంది. ఆ దీపాన్ని దర్శిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తే జన్మ జన్మాంతర పాపాలు నశిస్తాయని నమ్మకం. పరమార్థ దృష్టిలో చూస్తే గిరి ప్రదక్షిణం కేవలం శరీరంతో చేసే ప్రయాణం కాదు, అది మనసు, ఆత్మ చేసే యాత్ర. పర్వతాన్ని చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించినా వాస్తవానికి మన అంతరంగాన్ని పరిశీలిస్తూ మనసును శాంతపరిచే సాధన అది. ప్రతి అడుగులో ఓం నమఃశివాయ అనే నామస్మరణ చేస్తూ నడిస్తే ఆ అనుభవం మరింత లోతైనదిగా మారుతుంది. అరుణాచలం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. అహంకారం అనే చీకటిని జ్ఞానం అనే అగ్ని మాత్రమే తొలగించగలదు. గిరి ప్రదక్షిణం ద్వారా మనలోని అహంకారాన్ని దహనం చేసి వినయం, భక్తి, శాంతిని పొందవచ్చు. ఇది అరుణాచలం గిరి ప్రదక్షిణ విశేషాలు. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.